వాళ్ళ కోసం ఇంత పోరాటం ఎందుకు చేస్తున్నారు? సరే, మీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీరు సంక్షేమం పైన ఎంతగా ఫోకస్ చేశారు, అభివృద్ధిని ఏ విధంగా మరిచారు అనేది అందరికీ తెలిసిందే. మరి ఎందుకు రైతుల గురించి ఇంతగా ఆలోచిస్తున్నారు? ఇటు సర్ ప్రక్రియ పైన కూడా అసలు మీరు బూత్ లెవెల్లో వెళ్ళి మైక్రో లెవెల్లో వెళ్ళి ప్రణాళికలు రచిస్తున్నారు, ప్రణాళికలతో ముందుకు వెళ్తున్నారు కదా. ఆల్రెడీ మీకు ప్రజల్లో మంచి పేరే ఉంది, మిమ్మల్ని ప్రజలందరూ ఆదరిస్తున్నారు. ఎందుకు ఎక్కడైనా బలహీనత మీకేమైనా కనిపిస్తుందా ప్రజల్లో? ఈ సర్ ప్రక్రియ పైన మీరు ఇంతగా స్పందిస్తున్నారు. ఇక్కడ ప్రజా సమస్యల గురించి మాట్లాడితే, ప్రజా సమస్యల గురించి లేవనెత్తితే దానికి మీకేదో సర్ప్రైజ్ అంటాడు. రైతుల గురించి మాట్లాడేటప్పుడు ప్యాడీ గురించి ఉద్యమం చేసింది ఎవరు? మేం కాదా? మామిడి రైతుల ఉద్యమం చేసింది మేం కాదా? మిర్చి రైతుల ఉద్యమం చేసింది మేం కాదా? మొక్కజొన్న రైతుల ఉద్యమం చేసింది మేం కాదా? ఇక్కడ సమస్యలు ఏమి లేవు అంటారు. యూరియా కోసం రైతులు క్యూలో నిలబడ్డ మాట వాస్తవం కాదా? గ్యాస్ కోసం మహిళలందరూ క్యూలో నిలబడ్డ మాట వాస్తవం కాదా? ఇప్పుడు పెట్రోల్ డీజిల్ కోసం నిన్నగాక మొన్న క్యూలో నిలబడ్డ మాట వాస్తవం కాదా? అందరూ లైన్లోకి తెస్తా అంటే చంద్రబాబు గారు దేనికో లైన్లోకి తెస్తా అనుకున్నారు. 14 నుంచి 19 వరకేమో నోట్ల మార్పిడిలో లైన్లోకి తెచ్చారు. జనాలందరినీ క్యూలో నిలబెట్టి మధ్యతరగతి ప్రజలందరినీ చంపేశారు. ఇప్పుడేమో యూరియాలో లైన్ లో నిలబెట్టి రైతులందరినీ ఇబ్బందుల పాలకు గురి చేశారు. డబ్బు పంచారు కానీ భవిష్యత్తును చూపించారు. సమయం వచ్చినప్పుడు మాట్లాడండి సార్. మీరు ముగ్గురు ఉన్నారు కూటమి ప్రతినిధులు, మేము ఒక్కరం మాట్లాడాలి. గొంతునొక్కే ప్రయత్నం. శ్రీనివాస్ గారు ఉండండి, ప్రతిపక్షం మాట మనం వినాలి, వాళ్ళు ఏం చెప్తున్నారో వినాలి, దాని తగ్గట్టుగా మీరు ఏం చేయాలో చేయండి. చెప్పండి వెంకటేశ్వర రెడ్డి గారు. మేము క్లియర్ గా ఒకటి అడుగుతున్నాం. ప్రసాద్ గారు ఒక నిర్మాణాత్మకమైన ప్రశ్న వేయమన్నారు. 2 సంవత్సరాలు అయింది కూటమి ప్రభుత్వం వచ్చి. సామాజిక పెన్షన్లు ఇంతవరకు ఒక్కటి కూడా కొత్తది ఇవ్వలేదు. ఇవ్వకపోగా 9 లక్షల పెన్షన్లు రకరకాల సాకులతోటి తొలగించారు. వాస్తవా కాదా? మొన్న పోయిన 1వ తారీఖు ఇచ్చిన పెన్షన్లు ఎన్ని పెన్షన్లు ఇచ్చారు? 56 లక్షల పెన్షన్లు ఇచ్చారు. మా ప్రభుత్వంలో చిట్ట చివరిగా 66 లక్షల పెన్షన్లు ఇచ్చాం. 66 లక్షల పెన్షన్లు ఇచ్చాం. ఇప్పుడు మొన్న 1వ తారీఖు వీళ్ళు ఇచ్చిన పెన్షన్లు 56 లక్షలు. రకరకాల సాకులతో తీసేసింది కాక 2 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు సామాజిక పెన్షన్లు ఒక్కటన్నా కొత్తది ఇచ్చారా? ఎలక్ట్రిసిటీ బిల్లులు పెరగలేదు అని చెప్పేసి పెంచిన బిల్లులు మొత్తం మహిళలందరూ వీడియోలతో సహా చూపించి చెప్తుంటే ఇంతకుముందు ఇంత వచ్చింది, ఇంతకుముందు ఇంత వచ్చింది, ఇప్పుడు మాకు ఇంత వస్తుందని చెప్పేసి చూపిస్తుంటే ప్రజలు చెప్పే మాటలు కూడా అబద్ధాలని చెప్పేసి కొట్టిపారేస్తే ప్రతి 5 ఏళ్లకు ఒకసారి ఎన్నికలు వస్తాయి సార్. బుకాయించినంత మాత్రాన మీరు బెదిరించినంత మాత్రాన ఏదో మీరు కేసులు పెట్టినంత మాత్రాన ఆగవు సమస్యలు. ప్రజలు పడుతున్న ఇబ్బందులు వాళ్ళు సరైన సమయంలో గుణపాఠం చెప్తారు. సరే వెంకటేశ్వర రెడ్డి గారు, సర్ గురించి మాట్లాడండి. సర్ గురించి మీకు ఎందుకంత భయం వేస్తుంది? సర్ గురించి మాకెందుకు భయం? మీరు అక్రమంగా ఇప్పుడు సర్ గురించి మాకేం భయం లేదు. సర్లో సక్రమంగా మీరు పనిచేస్తే కావాలని తొలగించకుండా మీరు సక్రమంగా ఉన్నట్టు ఉంచి ఆ సర్ అనే దాన్ని సక్రమంగా పనిచేస్తే మాకెందుకు భయం ఉంటది? ఆ సాకుతో ఉన్న వాళ్ళని కులాల పేరుతోటి, మతాల పేరుతోటి, పార్టీల పేరుతోటి ఉన్న వాళ్ళని కూడా తొలగిస్తే ఉన్న డీటెయిల్స్ ను కూడా పక్కదారి పట్టించడం వల్లనే మేము చెప్తున్నాం తప్పితే, అలాంటి వాటికి చెప్తాం తప్పితే సర్ చెయ్యొద్దని మేము చెప్పలేదు కదా. కాలు చేతులు బాగున్న కూడా ఎకలంగా పెన్సిల్ తిప్పించారు వైసీపీ గతంలో. చూడండి ఎన్ని ఉన్నాయో. వీళ్ళు సొంత డిబేట్ మేనర్స్ పాటించండి సార్ దయచేసి. మీకు దండం పెట్టి చెప్తున్నాను, మా వాయిస్ వచ్చిన తర్వాత, మీ సమయం వచ్చిన తర్వాత, మీ సమయంలో మీరు జవాబు చెప్పండి. వెంకటేశ్వర రెడ్డి గారు, మీరు అందరికీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరికి ఇవ్వాలి, ఎవరికి ఇవ్వద్దు, అనవసరంగా ఎవరికి ఇచ్చారు, అవసరం ఉన్న వాళ్ళకి ఇచ్చారా లేదా అనేది ఒక లెక్క కట్టి ఇస్తున్నారు కదా. దాంట్లో తప్పే ఉంది? మీరు అప్పుడు డబ్బు పంచారు, భవిష్యత్ ఏంటనేది ఆలోచించలేదు.
ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయలేదు, ప్రైవేటు వాళ్ళకి కూడా ఎవరికి అవకాశాలు ఇవ్వలేదు. మేడం గారు, మీరు ఒక మేడం గారు. సంక్షేమం మీదనే ఫోకస్ చేశారు, అభివృద్ధి ఎక్కడుంది? ఉద్యోగాల విషయంలో చెప్పండి. చెప్పనివ్వండి, మీరు క్వశ్చన్ అయితే దాన్ని చెప్పనివ్వండి. మా హయాంలో ప్రభుత్వ ఉద్యోగాలు సచివాలయం ద్వారా 1,50,000 ఉద్యోగాలు ఇచ్చాము. 1,00,000 ఉద్యోగాలు అమ్మ చెప్పనివ్వండి. 1,00,000 ఉద్యోగాలు ఇస్తే ఆ 1,00,000 ఉద్యోగాలు ఇప్పుడు ఆ సచివాలయాల గ్రామాన కట్టిన సచివాలయాల ద్వారానే ఇప్పుడు ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, ఆ స్టాఫ్ ద్వారానే, ఆ సచివాలయాల ద్వారానే వీళ్ళు పరిపాలిస్తున్నారు. ఆ స్టాఫ్ ద్వారానే. రామకృష్ణ గారు, శ్రీనివాస్ గారు, నేను వస్తాను మళ్ళీ మీ దగ్గరికి. రామకృష్ణ గారి దగ్గర రామకృష్ణ గారు ఒక్క మాట చెప్పండి. ఇప్పుడు మీరు ఉద్యోగాలు ఇవ్వలేదు అంటున్నారు కదా, అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు అయితేనేమి, ఎన్ఎంఆర్ పోస్టులు అయితేనేమి, గవర్నమెంట్ ఉద్యోగాలు అయితేనేమి, సాఫ్ట్వేర్ కంపెనీలో వచ్చిన ఉద్యోగాలు అయితేమి, మేము 6 లక్షల ఉద్యోగాలు మా టైంలో మేము ఇచ్చాం 5 ఏళ్లలో. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆడబిడ్డ నిధి ఏమైందని అడుగుతుంటే బెదిరిస్తున్నారు. ఆ నిరుద్యోగ భృతి ఏమైందంటే బెదిరిస్తున్నారు. 20 లక్షల ఉద్యోగాలు ఏమైనాయి అంటే బెదిరిస్తున్నారు. కరెంటు బిల్లులు ఎందుకు పెంచారు అంటే బెదిరిస్తున్నారు. మరి వీరియా ఏమైందంటే బెదిరిస్తున్నారు. మీరు బెదిరించినంత మాత్రాన ఎన్నికల టర్మ్ వైజ్ గా ఎన్నికలు వస్తాయి కదా, ఎన్నికలు వచ్చినప్పుడు ప్రజలు 14 నుంచి 19 వరకు ఏం చెప్పారు, 19 నుంచి 24 వరకు ఏం చెప్పారు, అట్లనే 29 కూడా ఏదో చెప్తారు, ప్రజలు తీర్పు చెప్తారు. కాబట్టి మీరు అధికారంలో ఉన్నారు, సంపూర్ణ మెజార్టీతో ఉన్నారు, కింద పైన కూటమిలో ఉన్నారు. ఆ కూటమిలో ఉన్న వాళ్ళు దయచేసి ప్రజల్ని బాధ పెట్టకుండా, బెదిరించకుండా మీరు అన్నది అన్నట్టుగా పరిపాలించండి. మేము విపక్షాలుగా మేము రాష్ట్రంలో ఉన్న ప్రతి సమస్యని ప్రశ్నిస్తాం. ప్రశ్నిస్తే ప్రశ్నకు సమాధానం చెప్పాలి కానీ ప్రశ్నించే వాళ్ళని బెదిరించొద్దనేది మా విన్నపం. మాట్లాడడానికి అధికారం లేదు మేడం.